హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ 5:30కి అయితే లేసాము. ఎందుకంటే చక్రాలు చేయాలి. అది మురుగులు అంటారు కదా, అవి టెర్రస్ పైన చేయాలి. ఎండ వచ్చేస్తే మళ్ళీ వేడికి ఉండలేమని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చేద్దామని లేచి ముందు టీ పెట్టుకుని అయితే తాగి స్టార్ట్ చేద్దామని టీ తాగుతున్నాను. మా చిన్నమ్మాయిని కూడా లేపాను, వీడియో తీయాలి కదా, వీడియో తీసేది ఆమె కదా, తీసాను. మా ఆవిడ ఏదో క్వశ్చన్స్ అడుగుతుంది చెప్తూ టీ తాగి మొదలు పెట్టాను అన్నమాట. చూడండి, ముందు నేనైతే పొడి బియ్యమే పట్టిస్తానండి. తడి బియ్యం చాలామంది తడిపి నానబెట్టి పట్టిస్తారు కదా, నేనైతే పొడి బియ్యమే పట్టిస్తాను, బాగానే ఉంటాయి. ఇవన్నీ మేము వీడియోలోనో అదే యూట్యూబ్లోనో అలా కాదు, చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నవే ఇవంతా. అదే ప్రాసెస్లో చేస్తున్నాను. చూడండి, ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా అలా చేసుకోండి. బియ్యం పిండి పట్టించుకొచ్చిన తర్వాత దాంట్లో శనగపిండి తక్కువ, అంటే కేజీకి ఒక 100 గ్రాములు అయినా సరిపోయిద్ది. మనం కేజీ బియ్యం పట్టించుకున్నాం అనుకోండి, దాంట్లో 100 గ్రాములు అయినా, పావు కేజీ కూడా వేసుకోవచ్చు, కానీ 100-150 గ్రాములు అయితే కొంచెం బాగుండిద్ది. బియ్యం కొంచెం మెత్తగా పట్టించుకొస్తాం కాబట్టి అవసరం లేదు, జల్లించే అవసరం లేదు. శనగపిండి మాత్రం జల్లించుకొని దాంట్లో ఏమన్నా వేస్ట్, అదే పురుగులు అలాంటివి ఉంటాయని జల్లించుకోవాలి. జల్లించుకొని దాంట్లో పెట్టుకొని కలుపుకోవాలి. దీనిలో వాము పౌడర్ చేసి వేసుకుంటాను నేను. వాముగా వేసుకోవచ్చు, వాముగా కూడా వేసుకోవచ్చు, కానీ నేను పౌడర్ చేసి వేసేస్తాను. కొంచెం అది నోటికి కూడా తగలకుండా ఉంటుంది, దాంట్లో మిక్స్ అయిపోద్ది కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే కారం కూడా నేను ఇంట్లో పట్టించుకున్నదేనండి, బయటది కాదు, ఇంట్లో పట్టించుకున్నది వేస్తాను కారం. ఈరోజు ఎందుకు చేస్తున్నాను అంటే, మా చిన్నమ్మాయి రెండో అమ్మాయి సీమంతానికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ చెన్నై అన్నమాట. మనకి ఇక్కడైతే సలిమిడి స్వీట్స్ అవి కదా మనకి సీమంతానికి పెట్టేది, పంచేది కూడా. అక్కడ ఈ మురుగులు అరిసెలు అవి పంచుతారంట, అందుకని ఇవి తయారు చేస్తున్నాను. ఈరోజు ఇవి చేస్తాను, రేపు మళ్ళీ మార్నింగ్ అరిసెలు చేయాలి. ఆ అరిసెల వీడియో కూడా మీకు పెడతాను, చూడండి. వాము వచ్చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పౌడర్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే సుమారుగా వేసుకున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను ఇవి. ఎందుకంటే మా పిల్లలకి మంత్లీ ఇవి చేసి ఆల్రెడీ స్టోర్గా పెడతాను. బయట స్నాక్స్ అనేది తీసుకోకుండా ఇంట్లోనే చేసి పెడతాను, అందుకని నాకు బాగా అలవాటు కాబట్టి నేను సుమారుగా వేసుకుంటాను. ఇప్పుడు కారం కూడా నేను సుమారుగానే వేసుకుంటున్నాను. కొంచెం మంటగా తినే వాళ్ళకి ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు ఒక స్పూను సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా కొంచెమే, 1/2 స్పూన్ కూడా పట్టదన్నమాట. కొంచెం నేనైతే సుమారుగా వేసుకున్నాను, చూడండి ఎంత వేసానో. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ కూడా కాదు, అసలు కొంచెం చిటికెడు అంటాం కదా, ఆ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ ఉండదు. ఇదంతా ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ పిండిలోనే నెయ్యి బాగా వేడి చేసి, ఆ వేడి చేసిన నెయ్యిని దీంట్లో కలుపుకోవాలి. నేను నెయ్యి అయితే ఇంట్లోనే చేస్తాను. నెయ్యి కూడా మొత్తం మేము చాలా వరకు ఇంట్లో చేసినవే ఉంటవి. ఈ నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి. నెయ్యి కూడా దాంట్లో పిండిలో మిక్స్ అయిపోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత అప్పుడు వాటర్తో కలుపుకోవాలి. చూడండి, ఎంత అట్లా ఉండలుగా ఉండకూడదు, మొత్తం పౌడర్ లాగా అయిపోవాలి. నెయ్యి వేసిన తర్వాత కూడా అంత బాగా కలుపుకోవాలి. మొత్తం ఇది ఏంటంటే టేస్ట్గా కరకరలాడగటం రావాలి అంటే కలిపే విధానంలోనే ఉంటుంది. మనం పిండి కలుపుకున్న విధానంలోనే మొత్తం మనకు టేస్ట్ కానీ కరకరలాడేలాగా రావటం కానీ వచ్చేది మనం కలుపుకునే విధానంలోనే. చూడండి ఎంత టైం పట్టిందో కలపటానికి. చూడండి, ఇదంతా అలా కలుపుకున్న తర్వాత పైకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు పైకి తీసుకొచ్చేసి టెర్రస్ పైన మొత్తం రెడీ చేసుకొని
స్టార్ట్ చేశాను. ఇవి పెద్ద పెద్ద చక్రాలు వేయటమే అలవాటు అండి నాకు, పెద్ద పెద్దవే వేస్తాము. కానీ ఫస్ట్ టైము అది అక్కడ పంచడానికి ఒక్కొక్కరికి గిఫ్ట్లు బాక్సులో వేయటానికి అని చెప్పి కావాలి కదా, దానికోసం చిన్న చిన్నవి వేయాలి. అవి నేను ఇది ఫస్ట్ టైం వేయటము. బాగానే వచ్చాయి అనుకుంటున్నాను, చూద్దాం. ఇది గన్ షాట్ అండి. గన్ షాట్ వచ్చేసి నేను తీసుకుని కూడా ఒక 17 years అవుతుంది. అప్పటి నుంచి వాడుతూనే ఉంటాను. ఈ చక్రాలకి, మురుగులకి, పాల తాలికలకి అన్నిటికీ బాగా యూజ్ అయ్యిద్ది. టైం కూడా సేవ్ అయ్యిద్ది, తొందరగా అవుతుందండి. దీంతో అంత కష్టం కూడా ఉండదు. మనం చక్రాల గిద్దలతోటి నొక్కేదైతే చాలా నొప్పి, చేతులు కూడా అన్ని వండాలంటే చాలా నొప్పి వస్తాయి. దీంతో అంత టైం పట్టదు, ఈజీగా అవుతుంది. మనకి చేతులు కూడా అంత నొప్పి ఏం రావు. మరీ నొప్పి లేకుండా ఏమి ఉండవు. మొక్కని అంత నొప్పి చక్రాల గిద్దలతో వండిన అంత నొప్పి అయితే ఉండదు. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది, తీసుకున్నప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. చూడండి, ఫస్ట్ టైం అయితే నేను చిన్న చిన్నవి వేసాను, బాగానే వచ్చాయి. అలా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఒక్కసారి పెట్టిన పిండి ఒక 4 అయితే అయినాయి. చూడాలి, టేస్ట్ కూడా నేను ఎప్పుడు చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి కూడా నేను బాగుండంటే ఎక్కువ పిండితో చేస్తున్నాను కదా, ఇది ఒక 100, 120, 150 చేయాలన్నమాట. అందుకని పిండి ఎక్కువ కలిపాను కాబట్టి కొంచెం డౌట్. లేదంటే 1 kg, 5 kg వరకు అయినా కూడా, ఒక 2 kgల వరకు అయినా నాకు డౌట్ ఏమి ఉండదు, బాగానే ఉంటాయి. నేను బాగానే చేస్తాను. ఇప్పుడైతే వేసాను. ఈలోపు మా చిన్నామ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ మా అతికి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. దాంట్లోకి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తూ చేస్తున్నాను. కలర్ కూడా ఎక్కువ రెడ్గా రావసరం లేదు, ఎందుకంటే మనం పిండి తక్కువ కదా, శనగపిండి తక్కువ కదా వేసుకున్నది, లైట్ కలర్లోనే తీసేసుకోవాలి. చూడండి, టేస్ట్ అయితే చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉంటుందా అని. మెయిన్ ఏంటంటే మెత్తగా కాకుండా కరకరలాడితే బాగుంటాయి. కరకరలాడుతున్నాయా లేదనేది చూసాము, బాగున్నాయి. ఓకే, సక్సెస్ అని హ్యాపీ అనిపించింది, సక్సెస్ అయిందని. ఎందుకంటే మనం ఇంట్లో తినేటానికి చేసింది వేరు, ఒక 10 మందికి ఇవ్వటానికి చేసింది వేరుగా ఉంటుంది కదా. కొంచెం ఆ భయంతో టేస్ట్ ఎలా ఉందా అనేది చూసాము, చాలా బాగుంది. చూడండి, అవైతే చేశాను. ఒక్కదాన్నే చేశానండి, నాకు ఒక్కదానికే చేయటం అలవాటు. చక్రాలు అయితే నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. నాకు అలవాటే కాబట్టి తొందరగా చేసేసుకుంటాను. ఒక్కదాన్నే చేస్తాను. ఎవరైనా ఉన్నా కూడా నేనే చేసుకుంటాను. వాళ్ళు ప్రతి సంవత్సరం వడియాలు, పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటాను. మార్నింగే ఎక్కువగా నేను ఇంట్లో చేసుకున్న అన్నీ ఇంట్లో చేసుకున్నవే ఉంటాయండి, మనకు హోమ్ మేడే ఉంటాయి. ఎందుకంటే నేను మా చిన్నప్పుడు చూసిన అన్నీ నేను మా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అంత ఇదిగా అనిపించదు నాకు ఎప్పుడుగా పాతకాలం వంటలే నాకు నచ్చుతాయి, అవే చేసుకుంటూ ఉంటాను. చూడండి, అయితే కంప్లీట్గా చేసాను, గ్యాస్ ఆఫ్ చేశాను. చూడండి, ఇవన్నీ కూడా చెన్నై తీసుకెళ్ళటానికి రెడీ చేశాను. రేపు ఇంకా నెక్స్ట్ అరిసెల వీడియో పెడతాను, రెడీగా ఉండండి. చూడటానికి ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కూడా నచ్చితే ఫాలో అయ్యి ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ, బాయ్.